ఆ త్రిష అలియాస్ అంజలి కథకు విడిదిల్లే క్లైమాక్స్. ఈ రోజు అంజలి కథకి ముగింపు కళ్యాణ్. నీ ఫ్రెండ్స్ కి మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి స్కైప్ ద్వారా సిడ్నీలో అందరికి చూపిద్దాం అనుకున్నాను. తాతయ్యని చంపేశావు. చంపేసింది. నాకు తాతయ్య కావాలి, నాకు తాతయ్య కావాలి. నాకు తాతయ్య కావాలి, నాకు తాతయ్య కావాలి, నాకు తాతయ్య కావాలి. తాతయ్యని చంపేశావు. నేను నిన్ను చంపేస్తాను, నేను నిన్ను చంపేస్తాను, 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 నేను నిన్ను చంపేస్తాను, 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 చంపేస్తాను. నీకే చెప్పేది. చంపేస్తాను, చంపేస్తాను, నేను నిన్ను చంపేస్తాను అన్నయ్య. చంపేస్తాను, నాన్న వంశీ, చంపేస్తాను. మీ తాతయ్యని చూడు. తాతయ్య, 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 తాతయ్య. మేడం, మీరు కిచెన్ లోకి ఎందుకు వచ్చారు? వంశీకి బత్తాయి జ్యూస్ అంటే ఇష్టం, అందుకే నేనే స్వయంగా చేసిద్దామనుకున్నాను. విడిదింట్లో ఏర్పాట్లన్నీ చేశావని మీ మావయ్య గారు ఫోన్ చేశారు. అలాగే మేడం. అరవింద్ పెళ్ళవగానే వంశీ గారికి ట్రీట్మెంట్ చేయించడం మొదలు పెట్టాలి. అటు ఇటు తిరగడం ఆపి ముందు ఫోన్ చేయండి. ఇప్పటికే 1,00,000 సార్లు ఫోన్ చేశాను. ఆ కొత్త నెంబర్ కూడా పనిచేయట్లేదు. అబ్బా, మళ్ళీ ఇప్పుడు చేయండి. ఏమే, నీకు నీ కొడుక్కి పెళ్ళంటే తమాషా అయిపోయింది. మనం 1000 అందుకుంటున్నది లక్ష్మీనారాయణ గారితో, అది గుర్తుపెట్టుకో. మీ నస ఆపి ముందు ఫోన్ చేయండి. ఛ! చెప్పండి అన్న. ఎరా, నీకు అసలు బుద్ధుందా? ఏమైంది నాన్న? పెళ్ళంటే నాటకం అనుకుంటున్నావేంట్రా? అబ్బా, ఏమైందో చెప్పండి నాన్న. తెల్లారితే పెళ్ళి, ఇంకా ఏమైంది అడుగుతావేంట్రా? అబ్బా వస్తున్నానన్నా. నీ అబ్బా
వస్తానంటావేంట్రా? ఇక్కడ జరిగేది నా పెళ్లి కాదు, నీ పెళ్లిరా. నానా నువ్వేం టెన్షన్ పడుకో, ఫోన్ అమ్మకివ్వు. ఇదిగోనే మాట్లాడు. మీకంతా కంగారే. నాన్న కళ్యాణ్, అమ్మా, కృష్ణవేణి గారు విడిదింటికి వచ్చే టైంకి నేను వచ్చేస్తాను. అలాగే నాన్న. నాన్నని కంగారు పడద్దని చెప్పమ్మా. నాన్నతో ఏం కానీ నువ్వు జాగ్రత్తరా. అలాగేనమ్మా, బాయ్ అమ్మా. ఏమంటున్నాడు? వస్తున్నాడు కానీ ముందు మీరు వెళ్ళి బట్టల సంగతి చూడండి. వెళ్ళండి వెళ్ళండి. అలాగే అలాగే. ఈ నగలు జమీందారీ వారసత్వంగా తరతరాలుగా వస్తున్న మహిమాన్విత 7 వారాల నగలు. మా జమీందారీ ఇంటికి రాబోయే కోడలికి ఈ 7 వారాల నగలతో అలంకరించి పట్టుచీర కట్టి నవవధువును పెళ్లి మండపంలోకి తీసుకురావడం మా ఆచారం. ఈ ఇంటి పెద్ద కోడలు కృష్ణవేణి కూడా ఈ 7 వారాల నగలు అలంకరించుకునే పెళ్లి కూతురిగా మండపంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు అంజలికి కూడా అదే సంప్రదాయం వర్తిస్తుంది. వదినా, అంజలి మన అరవింద్ని ప్రేమించడం అదృష్టమో లేదంటే అంజలి పుట్టుమచ్చ అదృష్టమో తెలియదు కానీ మొత్తానికి మన ఇంటి కోడలవుతోంది. ఏవైనా కావచ్చుగాని అన్నింటికంటే ముందు అమ్మవారి వరప్రసాదితమైన ఈ నగలు వేసుకునే అదృష్టం ఉన్నవాళ్లే ఈ ఇంటి కోడలవుతారు. అలాంటి అదృష్టం కృష్ణవేణికుంది కాబట్టే ఈ ఇంటి కోడలైంది. ఆ అదృష్టం మా అక్క అలివేణికుంది మేడం. ఏం అదృష్టమో ఏమో, ఏ అర్హత లేని మిడిల్ క్లాస్ అమ్మాయి ఈ ఇంటి పెద్ద కొడలు, నెక్స్ట్ ఏమో అనామకురాలు అనాథ. అందరూ అదృష్టవంతులే, మేమే దురదృష్టవంతులం. నువ్వు మనసులో అనుకుంది నిజమే మయూరి. అన్నీ ఉన్నా అల్లున్నట్టు సేనన్నట్టుంది మన పరిస్థితి. నా మనసులో మాట నీకెలా వినిపించింది? మనం కాపలా కుక్కలం కదా, అన్నీ ఆటోమేటిక్గా అర్థమైపోతాయి మయూరి. కృష్ణవేణి, దుర్ముహూర్తం రాకముందే బయలుదేరండి. అలాగే మేడం. శశిధర్, అన్ని ఏర్పాట్లు చేసావు కదా? రెడీ అక్క. పెళ్లి కొడుకా, ఏంటి అలా ఉన్నావు? నీ లవర్ అంజలి మరో 24 గంటల్లో నీ సొంతం అవుతుంది. అవును, హనీమూన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అరవింద్? ఊరుకోండి అత్తయ్య, ముందు మీరు వెళ్ళండి. హనీమూన్ ప్యాకేజ్లో నీకు తోడుగా ఇంకొక జంటకి అవకాశం ఉంటుంది. అప్పుడు నేను మీ అత్తయ్య వస్తాం. మనమెందుకో? మనం కూడా సరదాగా హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేద్దాం.
ట్రిప్ కాదు, మీ పైక పూడిపోతుంది. ఆ. మూసుకొని పోతండి. అవును కదా మయూరి, యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే వదినా, నాకు భయంగా ఉంది. అసలు నా లవర్ అలివేని అని అమ్మకి ఎప్పుడు చెప్తారు? టైం వచ్చినప్పుడు అన్నీ అవే తెలుస్తాయి. ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు, సరేనా? బట్ డోంట్ వరీ, నేనున్నాను కదా. రా. ఇంకా ఏంటి? వదినా, అది అలివేణితో పర్సనల్ గా మాట్లాడాలి. మీ ఇద్దరి మీటింగ్ లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీలో ఉండేలా నేను ఏర్పాటు చేస్తాను. బిలీవ్ మీ. థ్యాంక్స్ వదినా. వెల్కమ్. పద. హలో, ఏంటా మ్యూజిక్? మాస్ అమ్మా, మాస్. అదే అదే. అయ్యయ్యో, 10,000 కట్టబెట్టినాదే. నేను డాన్స్ చేసినా కూడా కృష్ణవేణి 10,000 కట్టిచ్చేదే. మిస్ అయిపోయిండ్లా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సూపర్ సూపర్. మావయ్య సూపర్. థ్యాంక్ యూ అమ్మా. వీరభద్ర మామయ్య, నువ్వు డాన్స్ బాగా చేస్తావని నాకు తెలుసులే. అందుకే కదా వంశీ 10,000 రూపాయల కట్ట మన కృష్ణవేణి విసిరేసింది కదా. ఏంది విసిరేసినాదా? అంటే ఏంది, మేం బిచ్చగాలమా? మీరు విసిరేస్తే పట్టుకోవడానికి? హ, అరే మీ ఆయనే డాన్స్ చేశానని గిఫ్ట్ గా విసిరేశాం. హ, మా జమీందారు పద్ధతులు అంతే. ఏం శశి? అవునవును, విసిరేయడమే. ఉమ్, సరే, ఆయన మళ్ళీ డాన్స్ వేస్తారు. ఇంకో 10,000 విసిరేయండి మయూరి గారు. 10 లక్షలు విసిరేస్తాం. డాన్స్ చేయమనండి. ఇక్కడెవరు? శ్రీమన్ యార్లగడ్డ జమీందార్లం. అబ్బా ఇదిగో సిస్టర్. ఏంటి పెద్దమ్మా? పెద్ద జమీందారులం అంటున్నావు కదా, నేను పందెం చెప్తాను, నెగ్గుతావా? చెప్పండి పెద్దమ్మా,
చిటికెలో గెలుస్తాను. నీ మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టగలవా? అంతేనా? నిమ్మకాయం కర్మ, కుదిరితే గుమ్మడికాయ నిలబెడతాను ఆ మీసాల మీద. అసలు నీకు మీసాలే లేవుగా. ఈ డబ్బు శ్రీమాన్ యార్లగడ్డ వంశం వారి పెద్ద కోడలైన కృష్ణవేణి తరపు నుంచి వీళ్ళకి గిఫ్ట్. ఇది గొప్పతనం అంటే సృజన్. ఆ గొప్పతనం ఉంది కాబట్టే కృష్ణవేణి మన ఇంటి పెద్ద కోడలైంది. ఏం పిన్ని? గొప్పతనం అనేది పిల్లలకు తల్లిదండ్రుల పెంపకం నుంచి వస్తుంది. మా కోడలు కృష్ణవేణి గొప్పతనం అంతా లక్ష్మీనారాయణ గారి పెంపకం నుంచి వచ్చింది. ఏం లక్ష్మీనారాయణ గారు? అవునమ్మా, నిజమే. రండమ్మా. ఆగండి బావుగోరు. ఏమైందమ్మా? అన్నయ్య, మన ఊరి ఆచారం మర్చిపోయారా ఏంటి? ఆచారం ఏంటి? అబ్బా మీరుండండి బావుగారు. మీరు చెప్పండి అయ్యా. ఏమి లేదు అరవింద్ బాబు, విడిదింటికొచ్చే పెళ్లి కొడుకుని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఓకే, అడగండి, చెప్తాను. ఆ, నేను రెడీ. 3 ప్రశ్నలు అడుగుతాం. వాటికి పెళ్లి కొడుకు సమాధానాలు చెప్పాలి. నేను చాలా ఇంటెలిజెంట్. కాస్త టఫ్ గా ఉండే ప్రశ్నలు అడగండి. అబ్బో, అవునా? సరే అయితే, పెళ్లిలో మామ అల్లుడి కాళ్ళు ఎందుకు కడుగుతాడు చెప్పు. ఎందుకంటే సాంప్రదాయం కాబట్టి కడుగుతారు. సాంప్రదాయమేనమ్మా, కానీ దాని అర్థం ఏంటి? ఆప్షన్ ఉందా? మామ్ చెప్తుంది. ఎందుకంటే ఓ పెళ్లి కొడుకా, పంచభూతాల సాక్షిగా చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా పుత్రికను ధర్మ అర్ధ కామ మోక్షాలకు నీకర్పిస్తున్నాను, దానమిస్తున్నాను. ఈ దానం వల్ల నీకు బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని కడుగుతున్నాను. ఓ వరుడా, నువ్వు పెళ్లి సమయాన సాక్షాత్ శ్రీమన్నారాయణుడివి, నా బిడ్డ లక్ష్మీదేవి కావున అంతటి వాడివి కనుక నీ కాళ్లు కడుగుతున్నాను. ఈ పరమార్థం కోసమే అల్లుడి కాళ్ళు మామ కడుగుతాడు. అంతేనా లక్ష్మీనారాయణ గారు? అవునమ్మా, నిజమే. వన్స్ మోర్ వదినా, సూపర్. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మా అన్నయ్య అడుగుతాడు. అడగండి అన్నయ్య. చాలా మంది 9 అంకెను లక్కీ నంబర్ గా, సెంటిమెంట్ నంబర్ గా ఫీల్ అవుతారు. ఎందుకు? అమ్మో, నాకు తెలీదు. నాకు తెలీదు. నాకు మా ఆయనకి ఇద్దరికీ తెలీదు. నాకు తెలుసు. తొమ్మిది అంకె లక్కీ నంబర్గా ఎందుకు ఫీల్ అవుతారంటే, కృత త్రేత ద్వాపర యుగాల్లో లెక్క చూస్తే 9 వస్తుంది. మహాభారతపు పర్వాలు 18. మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. యుద్ధంలో పాల్గొన్న అక్షహీనులు 18 మంది.
భగవద్గీత అధ్యాయాలు 18, మన సమస్త పురాణాలు 18, మన శరీరంలో రంధ్రాలు 9, మనం తల్లి గర్భంలో ఉండేది కూడా 270 రోజులు, అనగా అన్నీ కలిపితే 9. సూపర్. మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడిగారు, మేం మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాం. అడగండి. శుభకార్యాల్లో ఆడవాళ్ల కంఠానికి గంధం ఎందుకు రాస్తారు? చెప్పు ఎక్కడపా, చెప్పు చెప్పు. ఎందుకంటే ఆ, 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 ఎందుకంటే ఆ, 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 చెప్పేస్తా. ఆ. నాకు తెలీదు. నేను చెప్తాను. చెప్పండి. మామూలుగా శుభకార్యాల్లో ఇంట్లో పండగలు జరుగుతున్నప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితులు, అత్త మామ, పెద్దవాళ్ళు ఇలా అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాలి. షూట్ చేయి. కమాన్, కాల్చు త్రిష. ఆలస్యం చేస్తే నేనే నిన్ను చంపేస్తాను త్రిష.